గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలపై వ్యతిరేక సంతకాలు. సిపిఎం నాయకులు, ప్రజాసంఘాల ఓ ఊరు డ్రగ్స్, మాదకద్రవ్యాల వ్యతిరేకంపై సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సేకరణలో మహిళలు, చిన్నారులు సంతకాలు చేశారు. అనంతరం ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి గండవరపు శేషయ్య మాట్లాడుతూ, కోవూరు బజార్ సెంటర్లో డ్రగ్స్ వ్యతిరేక పోరాట కమిటీ, ప్రజాసంఘాల కోవూరు మండల కమిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్, మాదకద్రవ్యాల వ్యతిరేకంపై సంతకాల సేకరణ చేపట్టారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ప్రజానాట్యమండలి, మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు నాయకులు సురేష్, మాబాషా, శ్రీను, వెంకటేష్, నవాజ్, రమేష్, అఫ్రోజ్, శంకర్, బుజ్జియ సర్దార్, ఏద్దాని, మోహన్ కాళేషా పాల్గొన్నారు. మాఫియాని ఈ దేశం నుండి, రాష్ట్రం నుండి తరిమివేయాలని చెప్పి పిలుపునిచ్చాయి. అందులో భాగంగా కోవూరులో ఈరోజు సంతకాల సేకరణ చేస్తా ఉన్నాము. మన నెల్లూరు జిల్లా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మాఫియా అడ్డుకట్టకి పెంచలేని బలిదానం ఈరోజు కారణం. ఎందుకంటే పెంచలేని అత్యంత కిరాతకంగా గంజాయి మాఫియా లీడర్లు హత్య చేశారు. అంతేకాకుండా 7 అనేక రకాల కట్టడి పోలీసు వారు చేస్తున్నా కూడా ఇంకా ఉధృతంగానే గంజాయి పట్టుబడతానే ఉంది. అంటే దాని పుట్టుక, దాని రవాణా, ప్రజా రవాణా వ్యవస్థలో నుండి మొత్తం మీద బస్సులు, రైళ్లు అన్నింటిలో రవాణా చేస్తూ ఉన్నారు. ఉక్కు పాదంతో అణిచివేయింది ఈ గంజాయి మాఫియాని. యువతకు భవిష్యత్తు లేదు. ఎందుకంటే యువత భవిష్యత్తు నాశనం చేయడం, ఆరోగ్యాన్ని అనారోగ్యాలుగా మార్చడం. ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఏ కాలేజీ చూసినా ఏ గంజాయి అమ్మకం పెద్ద ఎత్తున ఉంది. అందుకోసం గంజాయిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని చెప్పి, మంచి భవిష్యత్తున్న యువతని ఆదర్శంగా దేశానికి కావాలని చెప్పి డివైఎఫ్ఐ ఒక కార్యాచరణ, మహిళా సంఘం డివైఎఫ్ఐ ప్రజానాట్యమండలి కలిసి చేస్తూ ఉంటాయి. అందుకు ప్రజలందరూ చేయూతనందించి సమాచారం కూడా ఎవరన్నా వ్యాపారం చేస్తూ ఉంటే వాళ్ళని వెంటనే పోలీసు వారికి పట్టించేదానికి కృషి చేయాలని చెప్పి, ప్రభుత్వంగా గట్టిగా కృషి చేయాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సంతకాల సేకరణ కోవూరు పట్టణంలో జరుపుతూ ఉన్నాం.